रक्षाचलार्चत प्राचमेदा सत्सराचन ఇంకా జరుగుతుందా గణేశన్ ముందు ఇంకా జరుగు ఫోటో తీసుకొని సార్ మీ పంతులు కొద్దిగా డిఓ సార్ కనిపిస్తుంది డిఓ సార్ కొద్దిగా ముందుకు సార్
సార్ ఆడ పెడితే ఆడగా పెట్టిన మీనింగ్ ఏంటి? అది మీనింగ్ ఏంటి పెట్టుడు? ఈడ పెట్టి ఇదంతా ప్లేస్ కూర్చోవచ్చు కదా. నువ్వు ఆ మూలకు పెట్టి నువ్వు ఇటు కూర్చోవాలంటు. నేను ఈ మూలకు పెట్టి నీకు లీగల్ ప్రాబ్లం వస్తుంది. నేను చెప్పేది నీకు పర్మనెంట్ సొల్యూషన్ చెప్తున్నా. అది పెడితే ఏమవుతుందంటే నీకు లీగల్ ప్రాబ్లం వస్తుంది. ఆడొచ్చేది పెట్టి ఈడొచ్చేది పెట్టి రోడ్డు ఇడైతే ఏం కాదు. ఎస్, కానీ గీడ కట్టాలా కాడ కట్టాలంటే 20,000 పెండింగ్ కూడా నాకేమి ఇబ్బంది. పెండింగ్ ఉండాలంటే నేను సార్థకత చేద్దామే, సార్థకత చేద్దాం. అందుకే పిలిచింది. నాకైతే ఎందుకంటే సార్ ఇది ఒక పక్క కేసు వచ్చినట్టు ఇప్పుడు చూసినాం కదా. అలాగే జిల్లా నాయకులు ఎవరైనా ఉంటే పేర్లు తెలియదు కాబట్టి అందరికీ మా యొక్క కృతజ్ఞతలు అభిమానాలు తెలియజేసి ఈరోజు అలాగే చూడాలి బాబు ప్రధాన కార్యదర్శి పూలమాలతో సత్కరించాలని కోరుతున్నాం. అలాగే యాదగిరి ఎక్కడో యాదగిరి డాక్టర్ జవహర్లాల్ సాబ్కు సన్మానించాలని కోరుతున్నాం. మేడం శివాజీ గారిని ఎమ్మెల్యే సాబ్ని సన్మానించాలని కోరుతున్నాం. అనుకుంటాం కొంచెం టైం తీసుకుంటాం. వచ్చినప్పుడు మీ మెమోరాండం ఇవ్వండి అని మీరు చెప్పడం జరిగింది. ఆ దేని గురించి అని అంటే మా వడ్డర స్థితిగతులపై కొంచెం ఒకసారి అధ్యయనం చేస్తారేమో అని ఆలోచించి మీకు చెప్పడం జరిగింది సార్. ఒకసారి ఇప్పుడు ఇంతకుముందు మొన్ననే పేపర్లో చూసినట్టు జరిగింది, మత్స్య కార్మికులను ఎస్టీలో కలిపినట్టు, అదే ఇంకా వేరే కులాలను ఏదో అంటారు. అయితే మేము సంచారం సార్, మా రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి సార్. ఇక్కడ 100% మొత్తం లేబర్ ఏరియా సార్. ఇది చదువుకున్న వాళ్ళు లేదు సార్. మీరు ఫస్ట్ టైం మాకు సన్మానం జరుపుకోవడానికి మీరు టైం ఇచ్చారు సార్, చాలా సంతోషం సార్. ఇది మేము మా జన్మలో మరవం సార్. ఒకటి ఏంటంటే సార్, 1987లో ఇక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది సార్, గవర్నమెంట్ ట్రేడ్లో. ఆ రోజుల్లో కట్టిస్తే ఇప్పటిదాకా మా తండ్రులకు ముగ్గురు పిల్లలు పుట్టారు సార్. ఆ పిల్లలు అయిపోయారు సార్. మా తండ్రులకు ప్లాట్లు ఇచ్చి కట్టించారు 1987లో. అయితే ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది సార్ దగ్గర. అయితే ఆ ఇల్లు కొలప్సి కావడానికి వచ్చేది సార్, పురుషులే సార్ ఆల్రెడీ. ఇప్పుడు మొన్న మధ్యలో దయదలిసి మాకు ఒక 200 ఇల్లు కనుక శాంక్షన్ చేసినట్లయితే ఒక మోడర్న్ కారణంగా మీ పేరు చిరస్థాయిలో లేము సార్. కొంతమంది ఇక్కడ దళారులు ఏం చేసినంటే మా వాళ్ళ దగ్గర రేషన్ కార్డులు తీసుకొని, ఆధార్ కార్డులు తీసుకొని వాళ్ళు లోన్లు చెప్పుకొని వాళ్ళే తినేసేయడం జరిగింది. ఒక ఇల్లు కట్టేయాలి, ఒక రేకులు వేసేయాలి, ఒక బాత్రూమ్ కట్టేయాలి సార్. అదే దాంట్లోనే బతుకుతారు సార్. మీరు దయచేసి దాని మీద కూడా సిపిఐ ఎంక్వైరీ చేస్తామన్నారు, మరి ఎంక్వైరీ లేదు, ఏం లేదు సార్. అట్లా చేసినట్లయితే దాదాపు ఒక 500 ఇల్లు బయట పడుతుంది సార్. వాళ్ళకి శిక్ష రాకుండా ఇప్పుడు ఉన్నోళ్ళకి మాకు శిక్ష పడుతుంది సార్. అదే ఇళ్ళలో బతుకులు అయిపోతుంది సార్. ఎన్నో భూముల మీద జరుగుకుంటూ పని చేసుకోవడం జరుగుతుంది సార్. ఒక్కరికి కూడా ఒక్కరు పట్టాలు వేస్తారు. ఇప్పటిదాకా ఎవరు ఒక ఇల్లు కట్టుకోలేదు సార్. ఇప్పటి వరకు ఎన్టీఆర్ కట్టించిన వెళ్ళే అంటున్నారు. ఈ రోజు
కేసీఆర్ కట్టించిన ఇళ్ళని పేరు రావాలని మేము అనుకుంటాం. ట్యాంక్ కట్టాం సార్, ఒకటి వాటర్ ట్యాంక్ కట్టింది. ఇప్పటి వరకు వాటర్ లేవు సార్. వాటర్కు రోజు ఇబ్బంది అవుతుంది సార్, బాగా చాలా ఇబ్బంది అవుతుంది సార్. స్థితిగతులు కలుపుతున్నాం సార్. దీనికి డోర్లు లేవు సార్, ఏం లేవు. మీరు ఈ సభ అయిపోయిన తర్వాత చూడొచ్చు సార్. ఒకటి ఏంటంటే మీరు సార్ ఒక బీసీ కమ్యూనిటీ మరి కార్యవర్గ అధ్యక్షుడిగా ఎన్నుకున్న వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీరు సమస్యలు చెప్తున్నారు. మా ప్రభుత్వం వచ్చినాక 6 నెలల నుంచే మేము మా పనులను స్టార్ట్ పెట్టాము. గత ప్రభుత్వం ఏం చేయలేదు, మీ అందరికి తెలిసిందే. నేను మొన్న వచ్చినప్పుడు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పిండ్రు. మేము అన్ని సమస్యలను పరిష్కరిస్తాము. మన అన్నగారు ఉన్నారు, మన ఎంపీ గారు ఉన్నారు, కవితక్క గారు. మేమందరి ప్రతి ఒక్క కాలనీకి పోయి మీ సమస్యలను అడుగుతున్నాం. ప్రతి ఒక్క రోజు కూడా నేను తిరగడం కూడా జరుగుతుంది. అన్నగారు కూడా హైదరాబాద్ నుంచి వారంలో 4 రోజులు ఇక్కడే గడుపుతున్నారు. ఎప్పుడైనా ఎవరైనా ఉన్నప్పుడు మీకు వచ్చి ఏమైనా సమస్యలు అడిగిందా, అభివృద్ధి పనుల గురించి ఎవరైనా పట్టించుకున్నారా? ఎవరు పట్టించుకున్న పాపాన పోలేరు. ఎంపీ గారైన కవితక్క కూడా ప్రతి ఒక్క ఊరికి తిరిగి అలా సమస్యలను అడిగి తెలుసుకుంటుంది. మరి ఇంత మంచి మన పనులు చేస్తున్న మనం అభినందించాలి. మీ సమస్యలు బాగానే ఉన్నాయంటున్నారు, మేము తప్పకుండా తీరుస్తాం. నా వంతు సహకారాలు ఎప్పుడు కూడా ఉంటాయని చెప్తున్నాను. మరియు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒడ్డెర సంఘం అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైనటువంటి సోదరుడు నర్సింగ్, అదే నేను ఒకటే నమ్ముతా, కడుపు నిండినోడికి అన్నం పెడితే కక్కుకుంటాడు. వీడికి మస్తుకి వచ్చి అన్నం పెట్టినంటాడు. ఆకలి వేసినోడికి అన్నం పెడితే అప్ప నాకు ఆకలికి ఇచ్చేసినని జిందగీ అంతా గుర్తుంచుకుంటాడు. నేను గట్ల పని చేస్తా. ఇప్పుడు కడుపు నిండినోడి దగ్గర పోయినాం అనుకో, ఏదో వచ్చినట్టు ఎమ్మెల్యే పోయినట్టు ఏదో ఉండనట. మీ దగ్గరకు వచ్చినాం అనుకో, మరి మీరు ముంగడైతే నాకు తెలియదు కానీ మా ఎమ్మెల్యే సార్ మొదటిసారి వచ్చిందని చెప్పేసి మీరు అన్నారు. ఎందుకంటే ఉద్యోగులు అంటే మామూలు విషయం కాదు. చాలా రకాలుగా సామెతలు చెప్పుకుంటుంటాం మనం. ఏమంటారంటే ఒక తల్లిదండ్రి వాళ్ళు ఏ పని చేసినా అవసరమైతే నా బిడ్డకు రాళ్ళు కొట్టైనా కూడా అన్నం పెడతా అంటారు. అంటే అంతకన్నా కష్టపడి ప్రపంచంలో ఏం లేదు. అత్త కూడా పంచాయతీ ఉంటుంది. ఇంకా నువ్వు పని చేస్తలేవని అత్త అంటది, నువ్వేం పని చేస్తావని కోడలు అంటారు. అప్పుడు ఏమంటది, ఏం పని చేస్తలేవు అంటే, ఏం పని చేస్తున్నావు, నువ్వు రాళ్ళు కొడుతున్నావు అంటారు. అంటే రాళ్ళు కొట్టేదే కష్టమైన పని అని. ఆ పని మీరు చేస్తున్నటువంటి కుటుంబాలు మీ. మరి ఇంతకు ముందు ఇక్కడ 80 క్వార్టర్స్ వచ్చినా, 300 క్వార్టర్స్ వచ్చినా, మళ్ళీ విశ్వబ్రాహ్మణ్లో ఒకసారి ఇక్కడ యాగం చేస్తే అక్కడికి వచ్చినా, కానీ మీ ఒడ్డెర బస్తీకి వచ్చాడు మాత్రం మొదటిసారి. మరి సోదరుడు రవి చాలా చిట్ట చెప్పిండు. చెప్పి ఇంకా చాలా సమస్యలు చెప్పదలుచుకుంది సార్ అన్నాడు. కానీ చెప్పాల్సిన అని చెప్పిండు. మీకు ఇల్లు కావాలన్నాడు, పట్టాలు కావాలన్నాడు, మీకు సంఘం కావాలన్నాడు, నీళ్ళు అన్నాడు, మళ్ళా పెన్షన్లు అన్నాడు. మళ్ళీ పెన్షన్లు ఇక్కడ దూరం పోతే కష్టమవుతున్నది, మాకు ఇక్కడ దగ్గర కావాలన్నాడు. ఒక విషయం మీకు వచ్చిన ఒక చిరు కానుకగా నేను ఇవ్వక తప్పదు. ఇప్పుడు ఇల్లు అంటే ప్రభుత్వం నుంచి రావాలమ్మా. ప్రభుత్వం ప్రకటించాలి, ఇవికి ఇండ్లు ఇస్తున్నాం. ఆల్రెడీ మీరు టీవీలలో చూసిండ్రు, మీరు పేపర్లలో చదివినరు. 120 గజాలలో ఇండ్లు ఇస్తాం. 2 బెడ్రూమ్లు ఉంటాయి, ఒక కిచెన్ ఉంటుంది, ఒక బాత్రూమ్ ఉంటుంది. ఇవన్నీ కూడా పేపర్లో చూసినాం. కానీ ఇంకెవ్వరికి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఇంకెవ్వరికి రాలే. అది ఇస్తుంది. ఒకసారి పెన్షన్లు అయితే, ఒకసారి బియ్యం పెన్షన్లు అయితే, ఒకసారి బియ్యం వస్తాయి, అన్నీ ఒక్కొక్కసారి వస్తాయి. కానీ అన్నీ ఒకటేసారి ఇవ్వాలంటే కష్టమవుతుంది. ఇండ్లు వచ్చి నాడు నిజామాబాద్ పట్టణంకు కూడా ఎన్నో కొన్ని ఇళ్ళు వస్తాయి. ఆ ఇళ్లలో తప్పకుండా మీ దగ్గర వాళ్ళకి ఇట్లనే టెంట్లో కూర్చొని మీ ఎన్నైతే అప్లికేషన్ పెండింగ్ ఉన్నాయో సాధ్యమైనన్ని ఎక్కువ ఇల్లు ఇస్తారని చెప్పి మాత్రం మీకు మాటిస్తా ఉన్నా. ఇక ఆ లేనోళ్ళకే ఇస్తాం, ఈ లేనోళ్ళకే ఇస్తాం, ఉన్నోళ్ళకి ఇయ్యమమ్మా. నో, ఉన్నోళ్ళకి ఇప్పుడు అరుణమ్మ లీడరు, ఆమెకి ఇల్లు ఉందంటే ఆమెకు కూడా ఇయ్యం. ఆమె చెప్పిన వాళ్ళకి ఇస్తాం కానీ ఆమెకి ఇయ్యం. అయితే ఇప్పుడు ఒక కమ్యూనిటీ హాల్ అడిగింది. కమ్యూనిటీ హాల్ అది నా చేత పని, పైసలు నేను ఇవ్వగలుగుతా. కాబట్టి మీ కమ్యూనిటీ హాల్ కూర్చోలేందుకు మీకు ఒక సంఘం కాబట్టి తప్పకుండా నేను ఒక 3 లక్షల రూపాయలు ఇప్పుడే నేను శాంక్షన్ చేస్తున్నా. మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు నేను
లెటర్ రాసి కలెక్టర్ గారికి ఇస్తా, మీ సంఘానికి 3 లక్షల రూపాయలు వస్తాయి. అదేవిధంగా మీకు అందుబాటులో మా స్థానిక కార్పొరేటర్ ఉంటాడు గప్పుడు గారు, అదేవిధంగా మా అరుణ ఉంటుంది. పెన్షన్లు పోతాయట అని ఆగమాగం లొల్లి చేశారు. మరి పెన్షన్లు పోయినాయా? పోలే. 200 రూపాయలు ఉన్న పెన్షన్ 1000 రూపాయలు అయింది. మరి 1000 రూపాయలు ఏంటికైంది? ముసలోళ్ళు అయిపోయినాక చేత కాదు, 200 రూపాయల తిండి రాదు, మందులు రావు అని చెప్పేసి మన కేసీఆర్ గారు దాన్ని 1000 రూపాయలకు చేశారు. మరి ఇంతకు ముందు 19,000 ఇస్తుండే నిజామాబాద్లో, ఇవాళ 26,000. అంటే ఇంతకు ముందు ఇచ్చిన వాళ్ళకంటే ఎక్కువ. మళ్ళీ ఇలా బ్రోకర్లు లేరు. ఇంతకు ముందు బ్రోకర్లు ఉండే, ఒక 10 మంది ముసలోళ్ళని జమ చేసి వాళ్ళ పేర్ల మీద కారెక్ట్ పెట్టి నెల కాళ్ళే తీసుకుంటుండే. ఇవాళ నాకు ఒక్క బ్రోకర్ చూపెట్టారు, మీరు మీ పేర్ల మీద పైసలు తిప్పుకుంటాడు, ఆడు ఉంటే చక్కగా చేయలేకపోతాడు. అట్లాంటిది ఈ ప్రభుత్వం ఉండదు. మళ్ళా మీ కడుపు నిండాలంటే బియ్యం కావాలి. ఇంతకుముందు ప్రభుత్వంలో 4 కిలోల బియ్యమే ఇస్తుండే, మరి ఎక్కలెక్క అంటే 20 కిలోలు ఇస్తుండే. ఇప్పుడు మీ ఇంట్లో కుటుంబం, ఉమ్మడి కుటుంబం ఉంది, 10 మంది ఉన్నారు. అప్పుడు ఏంటి పరిస్థితి? 20 కిలోలు మీకు నిండుతుందా కడుపు? నిండదు. మరి మన ముఖ్యమంత్రి గారు ఏం చేసిండ్రు? ఒక్కొక్క మనిషికి 6 కిలోలు చొప్పున ఎంత మంది ఉండే అన్ని కిలోలు. నేను అక్కడక్కడ రోడ్ల మీద పోతుంటే రేషన్ షాప్ దగ్గర ఆగి అందరు కారకులు తీసుకొని చూస్తా, దీంట్లో ఎంతమంది ఉన్నారు, నీకు ఎన్ని బియ్యం వస్తున్నాయని అడుగుతా. ఇప్పటి వరకు ఏ అబద్ధం చెప్పలేరు. ఎందుకంటే 10 మంది ఉంటే 50 కిలోలు 60 కిలోలు వస్తున్నాయి. 60 కిలోలు అంటే ఎంత? 60 రూపాయలు. నువ్వు సగం రోజు పని చేసినా, అంటే ఒక పొద్దుగాల నుంచి మధ్యాహ్నం దాకా పని చేసినా ఎవడన్నా 60 రూపాయలు ఇస్తాడు. 60 రూపాయలు తీసుకుపోయి నువ్వు దుకాణంలో పోతే 60 కిలోల బియ్యం వస్తాయి. అంటే కుటుంబం అంతా ఏదో పప్పు గిప్ప తెచ్చుకుంటే ఆ బియ్యం మాత్రం కడుపు నిండే పరిస్థితి ఇవాళ ఉన్నది. పెన్షన్లు అయినాయి, సరే ఇవాళ పెన్షన్ అయినా మీకు ఇబ్బంది లేదు. మన అరుణమ్మ వచ్చి చెప్పింది, సార్ మరి మా డివిజన్ల నుంచి పక్కకు పోయి అందరూ ముసలోళ్ళు ఉన్నారు, శాతకానులు ఉన్నారు, ఆడ పోయి నెల పెన్షన్ తెచ్చుకోవాలంటే చాలా కష్టమవుతుందని చెప్తే ఆమె ముంగట్టే మా కమిషనర్ గారిని పిలిచి మా కమిషనర్ గారికి చెప్పినా, మరి కమిషనర్ గారు మరి 36వ డివిజన్లో ఒడ్డెర బస్సులు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అందరూ కూడా నగరం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ మనం ఒక పోస్ట్ ఆఫీస్ది మన పెన్షన్ అదాలత్ అక్కడ పెట్టాలి, అంటే నెలకు అక్కడ పోయి పెన్షన్ ఇచ్చే విధంగా చేయాలని చెప్తే తప్పకుండా నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాను సార్ అని చెప్పేసి వెంటనే ఆయన డైరీలో రాసుకున్నారు. అది కూడా వచ్చే విధంగా చూస్తామమ్మా. తప్పకుండా మీరు ఇక్కడనే పెన్షన్ తీసుకునే విధంగా చూస్తాం. ఇక నీళ్లు, రోడ్లు ఇవన్నీ ఉన్నాయి. మేము వచ్చి దగ్గర సంవత్సరం అయింది. మేము ఆల్రెడీ మా మున్సిపాలిటీ అన్ని అప్పులలో ఉండే, ఈ అప్పులన్నీ తీసేసి ఇప్పుడు కొత్త దుకాణం ఇప్పుడు వారం 10 రోజుల నుంచి రోజు పొద్దుగా లేస్తే ఆ మోరి కొబ్బరికాయ, రోడ్డు కొబ్బరికాయ, మోరి కొబ్బరికాయ, రోడ్డు కొబ్బరికాయ రోజు పొద్దుగల. ఇప్పుడు మీ దగ్గరికి రాకముందు ఒక 10 జాగాలలో కొబ్బరికాయలు కొట్టుకుంటూ వచ్చినాం. అంటే ఆ కొబ్బరికాయలు కొట్టుడు ఏంది? ఇక రోడ్డు పని మొదలు పెట్టుడు, మోర్లు కట్టుడు, నల్లలు పెట్టుడు, లైట్లు పెట్టుడు, ఇవన్నీ. తప్పకుండా మీ ప్రాంతాల్లో ఏ సమస్య ఉన్నా మీరు రాతపూర్వకంగా మన నరసింహరావును, మన రవిను ఇచ్చి మా స్థానిక కార్పొరేటర్ గారి దగ్గరికి, అదేవిధంగా మీకు అందుబాటులో ఉండే అరుణ దగ్గరికి, ఎవరి దగ్గరికైనా పంపిస్తే అవన్నీ కూడా పనులు నా దగ్గరకు వస్తే వీలైనన్ని పనులు వీలైనంత తొందరగా నేను ఇస్తానని చెప్పేసి